అందరికీ నమస్కారం అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకొక అడ్వర్టైజ్‌మెంట్ వచ్చిందండి. జనరల్‌గా ఇదొచ్చేసరికి ఏంటంటే, పేపర్‌లో ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ అనేది మనకి ప్రతి మంత్ అడ్వర్టైజ్‌మెంట్ వస్తదండి. ఓకేనా? ప్రతి మంత్ కూడా ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ అనేసి మనకి పబ్లిష్ చేస్తది సెంట్రల్ గవర్నమెంట్ అనేది. ప్రతి మంత్ వస్తుందది. అందులో వచ్చేసరికి అడ్వర్టైజ్‌మెంట్ వచ్చిందనమాట. ఆ అడ్వర్టైజ్‌మెంట్ రిలేటెడ్‌గా మనకిప్పుడు ఆర్ఆర్‌బీ బోర్డ్ ఉంది గదా! ఇంకోండి rrbchennai.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇది చూసారు గదా! కొరిజెండమ్ ఫర్ ఇండికేటివ్ యాడ్ అంటే ఆ యాడ్ రిలేటెడ్‌గా ఇది ఇచ్చామనేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పెట్టారండి. సో, దీని గురించి మనం ఒకసారి డీటెయిల్‌గా చూద్దాం. ఓకేనా? సో, లెవెల్ 1 అండి. ఈ పోస్టులన్నీ కూడా లెవెల్ 1కి సంబంధించినవనమాట. లెవెల్ 1 అంటే మనకి యాక్చువల్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌లో ఒక స్టార్టింగ్ స్టేజ్‌లో జాబ్స్ ఉంటాయి గదా! అవి లెవెల్ 1 అనమాట. అంటే లైక్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంటారు గదా! వాళ్ళొచ్చేసరికి జనరల్‌గా లెవెల్ 1 కేటగిరీ పోస్టులండి. ఓకేనా? జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఈ లోయర్ డివిజన్ క్లర్క్ ఈ కేటగిరీ అన్నీ కూడా లెవెల్ 2 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు మనకి లెవెల్ 1 పోస్టులొచ్చేసరికి కూడా అన్నీ కూడా మాక్సిమం మల్టీ టాస్కింగ్ స్టాఫే ఉంటారండి. ఓకేనా? సో, ఆ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి. మిగతా టైపిస్ట్ దగ్గర నుంచి లేదంటే క్లర్క్‌గా వెళ్ళాలి అనుకుంటున్న కేటగిరీ ఇంకా హై క్యాడర్‌కి ఎక్స్‌పెక్ట్ చేసి దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. ఇది ఓన్లీ లెవెల్ 1 కేటగిరీ పోస్టులకి నేను ముందే మెన్షన్ చేస్తున్నాను ఈ విషయం. ఓకేనా? సో, బట్ ఎవరైతే రీసెంట్‌గా 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటారో, ఇంటర్ వాళ్ళైనా సరే, డిగ్రీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఖాళీగా ఉండేవాళ్ళు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోండి. ఈ ఎంటీఎస్ఏ కదా అనుకోండి, దీనికి కూడా అప్లై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ కాలంలో కాంపిటీషన్ లేని పోస్టులంటూ ఏమీ లేవు. ప్రతి పోస్టు కాంపిటీషనే. అలా 10 పోస్టులు రాసుకుంటా ఉండుంటే మనకి ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది. సో, దీనికి ఎస్ఎస్‌సికి, రైల్వేకి మనకి ఫీజ్ అనేది చాలా తక్కువ. ₹100 ఉంటుంది కాబట్టి, సో, అందరూ కూడా అప్లై చేసుకుని రాయండండి. ఎందుకంటే మనకి వేకెన్సీస్ అన్నీ కూడా 22,000 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అవి టెంటేటివే. ఓకేనా? అన్నీ ఆర్ఆర్‌బీస్ కలిపి ఇవి. అంటే లైక్ ఇప్పుడు ఇది సెంట్రల్, నార్త్, ఈస్ట్, సెంట్రల్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఇవన్నీ ఏంటంటే మనకి ఆర్ఆర్‌బీ చెన్నై అలా ఏం కాకుండా మొత్తం ఆర్ఆర్‌బీస్ ఉంటాయి గదా! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కలిపి ఉన్న వేకెన్సీస్ వచ్చేసరికి 22,000 అంట. ఓకేనా? 22,000 వేకెన్సీస్ ఉన్నాయి. చూసారా? టోటల్ 22,000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇది పోస్ట్స్ వచ్చేసరికి ఏంటంటే చాలా పోస్టులున్నాయండి. సారీ, ఇవి చాలా పోస్టులున్నాయి కరెక్టే. 22,000 పోస్టులున్నాయి. దీని యొక్క పే లెవెల్ 1 తెలుసు కదా! 7th సీపీసీ మ్యాట్రిక్స్ ప్రకారం 18,000 అనమాట. అంటే ఇది బేసిక్ పేనే. దీని మీద డీఏ, హెచ్ఆర్ఏ ఉంది ఇప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ మనకి డీఏ చూసినట్లయితే 50% అబోవ్ ఉంది. అంతే గదా! 50% ఆన్ బేసిక్ పే. 54% సంథింగ్ 58% దాకా ఇప్పుడు మనకి డీఏ ఉందండి సెంట్రల్ గవర్నమెంట్‌ది. ఎందుకంటే 50% దాటిపోయింది. ఇప్పుడు మనకి ఎయిత్ సీపీసీ పే మ్యాట్రిక్స్ అనేది రావాలి. సో, అదొచ్చిందనుకోండి, ఈ ఇనీషియల్ బేసిక్ పే ఉంది గదా! 18,000 అది 30,000 పైన ఎళ్ళిపోతుంది. ఓకేనా? దీని మీద పాయింట్ ఇంటూ 2.59% వరకు పెరుగుతదండి. సో, దీని యొక్క బేసిక్ పే అనేది ఓకేనా 30,000 దాటేసిద్ది. ఈజీగా దాటేసిద్ది బేసిక్ పే అనేది. సో, అప్పుడు ఈజీగా లెవెల్ 1 కేటగిరీ వాళ్ళకి కూడా 45,000 ఇన్ హ్యాండ్ వస్తాయండి. ఎయిత్ పే మ్యాట్రిక్స్ వస్తాయి నేను చెప్తుంది. ప్రెజెంట్ అయితే 18,000 వచ్చేసి పే లెవెల్ 1. దీని మీద మనకి డీఏనే 50% అబోవ్ ఉంది. మనం మినిమమ్ 50% ఏసుకున్న 9,000 అండి. 18+9 అంటే ఎంత? చూడండి 27,000. దీని మీద మళ్ళీ హెచ్ఆర్ఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ 10% ఏసుకోండి. ఏ చిన్న కుగ్రామంలో మీరు చేసినా హెచ్ఆర్ఏ 10% ఉంటుంది. సో, హెచ్ఆర్ఏ 10% ఏసుకుంటే ₹1,800. ఓకేనా? సో, 27,000 + 1,800 2,000 ఏసుకోండి. ఎంత? 29,000. మళ్ళీ టీఏ ఉంటుంది. ట్రావెల్ అలవెన్స్. అదొక 2,000-3,000 ఉంటుంది. ఎంత లేదన్నా సరే మీకు 30,000 వస్తాయండి. ఈ 18,000 పే మ్యాట్రిక్స్ అంటే లెవెల్ 1 పే మ్యాట్రిక్స్‌లో కూడా మీరు స్టార్టింగ్ సాలరీ అనేది 30,000 వరకు వస్తుంది. ఓకేనా? సో, దానిలో కొంచెం కటింగ్స్ పోతాయి. సో, మనకి సీపీఎస్ అనేది 10% డిడక్ట్ అవుతది. బేసిక్‌లో అంటే 1800 మీకు పోతది. సో, అదన్నీ పోయినా సరే మీకు దగ్గరగా 30,000 దాకా జీతం అనేది వస్తదండి. ఓకేనా? ఈ కాలంలో ఖాళీగా చాలామంది ఉంటున్నారండి. సో, ఏ చిన్న పోస్ట్ వచ్చినా వదులుకోకుండా జాయిన్ అవ్వండండి. జాయిన్ అయ్యి నెక్స్ట్ పోస్ట్‌కి ప్రిపేర్ అవుతా ఉండండి. ఓకేనా? సో, మీకు 30,000 వరకు సాలరీ వస్తుంది. సో, అందరూ అప్లై చేసుకోండండి.
దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా? మ్యాక్సిమం 33 ఇయర్స్ అనమాట. 33 ఇయర్స్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఓకేనా? ఏ నోటిఫికేషన్‌లో అయినా సరే మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఎప్పుడైనా సరే మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకే ఉంటుందనమాట. ఓకేనా? ఓపెన్ కేటగిరీ వాళ్ళకే ఏజ్ లిమిట్ ఉంటుంది. అదే ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 35 ఇయర్స్. అదే ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందనమాట. టెంటేటివ్ వేకెన్సీస్ వచ్చేసరికి 22,000 ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను. ఓకేనా? సో, నెక్స్ట్ ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ అనేది ఎప్పుడు చెప్తున్నాడో చూస్తున్నారు. ఆన్‌లైన్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంట? 21 జనవరి అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిందంట. ఓకేనా? నిన్నటి నుంచి. ఓకేనా? నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 20/2/2026 అంట. అంటే ఫిబ్రవరి 20th వరకు టైం ఉందనమాట. అంటే ఇంకా 1 మంత్ టైం ఉంది. సో, అందరూ కూడా అప్లై చేసుకోండి. 30,000 వస్తుంది శాలరీ. ఓకేనా? 30,000 జీతం అనేది వస్తుంది. సో, అందరూ అప్లై చేసుకోండి. ఓకేనా? ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే? నో ఎక్స్‌పీరియన్స్ నీడెడ్. ఫ్రెషర్స్ ఆల్సో అప్లై. ఓకే? సో, దీనికి ఇదిగోండి ఇది చూడండి. ఇక్కడ మనకి యాక్చువల్లీ ఇది వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టాడంటే ఇది మీకు క్లియర్‌గా ఏంటా ఇక్కడ 2 డేట్లున్నాయి అనే కన్‌ఫ్యూజన్ వస్తది అందరికి. ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా నేను అంతే అనుకున్నాను. అది నేను ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. జనరల్‌గా ఇది వచ్చేసి మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఇచ్చిన డేట్ వచ్చేసరికి 27th డిసెంబర్ 2025న మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఇచ్చారనమాట. అప్పుడు మనకేమిచ్చారంటే 27/12/2025 అంటే 27 డిసెంబర్ 2025న ఇది ఇచ్చారు. అప్పుడు మనకి ఆన్‌లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 21 జనవరి 2026 అని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు ఆన్‌లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి అది మారిందంట. 21 నుంచి కాదు రివైజ్డ్ డేట్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఎప్పటి నుంచి? 31 జనవరి 2026 నుంచి ఈ అప్లికేషన్ డేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకేనా? దీని యొక్క క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఫస్ట్ మనకి అడ్వర్టైజ్‌లో ఇనీషియల్‌గా ఏమిచ్చారంటే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో 20 ఫిబ్రవరి 2026 అని ఇచ్చాడు. ఇప్పుడు అది మారిపోయిందంట. ఇప్పుడు అది ఎప్పటి వరకు ఇచ్చాడు? మార్చి 2 వరకు ఉందండి. ఓకేనా? సో, జనవరి 31, 2026 నుంచి ఓకేనా? మార్చి 2, 2026 11:59 వరకు ఉందనమాట. ఓకేనా? సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ముందుగానే రెడీగా పెట్టుకోండి. ఓకేనా? అన్నీ రెడీగా పెట్టుకొని ఉంచుకుని అదే ఆన్‌లైన్‌ది ఓపెన్ అవ్వగానే వెబ్‌సైట్ అప్లై చేసుకోండి. మనకి 31న ఓపెన్ అవుతది. ఓకేనా? సో, ఇంకా ఎంతో టైం లేదు. ఇంకొక 1 వీక్ ఉంది. సో, 1 వీక్‌లో ఓపెన్ అవుతది. సో, అందరూ కూడా అప్లై చేసుకోండి. ఓకేనా? సో, ఇంకోటి ఇంపార్టెంట్ నోట్ అనేసి ఏదో ఇచ్చారు చూడండి. బీ అవేర్ ఆఫ్ ద touts who may misguide candidates with the false promises of getting them selected for the job on illegal consideration. The recruitment process in the RRB exams is fully computerized and the selection is based purely on the merit of candidates. ఓకేనా? సో, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది అది ఎవరైనా జాబ్ ఇప్పిస్తాము. ఇది జనరల్‌గా ఏంటంటే ఎంట్రీ లెవెల్ పోస్టులు కాబట్టి చాలామంది మాకు తెలిసినోళ్ళు ఉన్నారు మేము ఇప్పిస్తాం అనేసి అంటారనమాట. అవేమి నమ్మకండి. ఓకేనా? అవేమి నమ్మొద్దు మీరు. ఏదైనా సరే ఆర్ఆర్‌బీ వాళ్ళు ఆన్‌లైన్‌లోనే పెడతారు. ఓకేనా? బేస్డ్ ఆన్ ద మెరిట్ ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ ద మెరిటే వీళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. దీనికి సిలబస్ అనేది ఎలా ఉంటదనేది అందరికీ డౌట్ రావచ్చు. మ్యాక్సిమం సిలబస్ అనేది ఎలా ఉంటదంటే అండి మన 10th క్లాస్ సిలబస్ ఉంది కదా చూసారా? లైక్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఓకేనా? ఈ స్టాండర్డ్ అనేది 10th క్లాస్ స్టాండర్డ్‌లోనే ఉంటుంది. ఓకేనా? స్టాండర్డ్ ఈస్ ద 10th క్లాస్ స్టాండర్డ్. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు ఏవైనా సరే ఓకేనా? మ్యాథ్స్, ఇంగ్లీషు, రీజనింగ్ ఫిజిక్స్ కాదు. ఓకేనా? మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు ఇవన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్‌లోనే ఉంటాయి. సో, ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు దానికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసుకోండి. ముందు నుంచే ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్ అప్పుడు హడావిడి లేకుండా ఓకేనా? బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఎగ్జామ్ బాగా పర్ఫామ్ చేస్తాం. మనం ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్‌లో పర్ఫామ్ చేసే ఆ గంట సేపో లేదా 6 గంటో, ఆ 2 గంటలు అది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు వస్తది ఆ రిలాక్సేషన్ అదంతా కూడా ఎగ్జామ్‌లో ఎప్పుడు బాగా పర్ఫామ్ చేస్తామంటే ముందు నుంచి ఎప్పుడైతే మనకి ప్రాక్టీస్ అనేది బాగా ఉంటుందో అప్పుడు మనం ఎగ్జామ్‌లో బాగా పర్ఫామ్ చేస్తామనమాట. సో, అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వడమే కాదు మాక్ టెస్ట్‌లు రాయాలి ఎవరైనా సరే. లైవ్ మాక్ టెస్ట్‌లు రాస్తేనే మీకు బాగా యూజ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. దట్ ఈస్ అబౌట్ దిస్ నోటిఫికేషన్ కాదు ఇది జస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ టైప్‌లో ఇచ్చారు. ఓకేనా? దాని యొక్క ఆన్‌లైన్ అంటే ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఏంటంటే అప్లై చేసుకోవడానికి 31 జనవరి 2026 నుంచి 2 మార్చ్ 2026 వరకు ఉంటుంది. సో, అందరూ అప్లై చేసుకోండి. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.